యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. అంత్య దినాల్లో, అంత్య కాలంలో, భూమి అంతమయ్యే కాలంలో మనమందరం ఉంటున్న సంగతి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని దేవుని వాక్యం చూసినట్లయితే కనుక మరి అంత్య దినాల్లో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. మరి ప్రేమ అనురాగం లేనటువంటి వ్యక్తులు ఉంటారని దేవుని వాక్యం ఉంటుంది. అదే కాకుండా యుద్ధములు, మరి రాజ్యం మీద రాజ్యం, దేశం మీద దేశం, ఎన్ని యుద్ధాలు జరుగుతాయని కూడా దేవుని వాక్యం. అవన్నీ కూడా నెరవేరిపోయినాయి. కరువులు నెరవేరిపోయినాయి, భూకంపాలు నెరవేరిపోయినాయి. మరి దేవుడు చెప్పిన అన్ని సూచనలు నెరవేరిపోయినాయి. ఇంకా బహు సమీపంగా ఆయన రాకడ ఉంటుంది. ఆయన రాకడ తర్వాత భూమి కూడా అంతరించిపోతుంది. ఆయన రాకడ సమీపంగా దాన్ని తెలుసుకుంటే కారణం ఒక సూచన ఏంటంటే, మరి ఎక్కడ చూసినా సరే మనుషుల్లో నీతి నిజాయితీ లేదు. అక్రమం విస్తరిస్తుంది దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి చూస్తున్నాం, ఎక్కడ చూసినా అక్రమం విస్తరిస్తుంది. అంతేకాదు అంత్య దినాల్లో సాతాను ఎవరిని మింగుదనాన్ని గర్జించే సింహంలో ఉంటాడని కూడా దేవుని వాక్యం ఉంటుంది. అంటే వాడు మింగడం అంటే మనుషుల్ని చంపివేయటం. చూస్తున్నట్లయితే ఈ మధ్య కాలంలో మరి వరుస ప్రమాదాలు చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఈ మధ్య చాలా బస్సు ప్రమాదాలు జరిగినాయి. కనీసం 5-6 పైన బస్సు ప్రమాదాలు చూస్తున్నాం. కొంతమంది ప్రాణాలతో బయటపడుతున్నారు, కొంతమంది ప్రాణాలతో బయటపడలేకపోతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల కారణం ఏంటంటే సాతాను మనుషుల్ని చంపివేయటం. దానికి కారణం ఏంటంటే మరి భూమి అంతమైపోతుంది, ఇంకా వాడికి ఛాన్స్ లేదు. ఇంకా మరి వాడికి సాతానులో అసూయ స్వభావం ఉంటుంది. సహజంగానే వాడు అబద్ధికుడు. సాతాను స్వభావం అసూయ స్వభావం. వీళ్ళంతా కూడా నేను ఒకప్పుడు నుండి వచ్చిన పరలోక రాజ్యానికి వీళ్ళంతా వెళ్ళిపోతారా అనేసి భయంకర అసూయతో వాడు ఏం చేస్తున్నాడంటే మనుషుల్ని చంపివేస్తున్నాడు. దేవుని దగ్గర రాకుండా చేయటానికి వాడు మనుషులందరూ కూడా హతం చేసేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. దేవుని రాకడ సమీపదిలో ఉంటున్నాం. ప్రతి ఒక్కరు రక్షణ మారు మనసు పొందాలి. మారు మనసు లేకుండా ఎవరు కూడా పరిశుద్ధ పట్టణానికి, పవిత్ర పట్టణానికి చేరుకోలేరు. అందుకనే సాతాను దేవుని దగ్గర రాకుండా మరి అవకాశం లేకుండా చేయడానికి వాడు మనిషిని అకస్మాత్తుగా చంపివేస్తున్నాడు యాక్సిడెంట్స్ ద్వారా. మరి అనేక ప్రమాదాలు చూస్తున్నాం, రైలు ప్రమాదాలు చూస్తున్నాం. ఇవన్నీ కారణం ఏంటంటే సాతాను బలమైన అస్త్రం. లూసిఫర్, సాతాను ఎవరంటే వాడు లూసిఫర్, వాడు ప్రధాన దూత. వాటితో పాటు కోటాను కోట్ల అనుచర దూతలు ఉంటాయి. వాటి పని ఏంటంటే మనుషుల్ని మరి నాశనం చేయటమే వాడి పని, మనుషుల్ని పాడు చేయటమే వాడి యొక్క పని, మనుషుల్ని పాపంలో ముంచి వేయటమే వాడి పని, పాపంలో ముంచి వాడిని బయటకు రాకుండా చేయటం వాడి పని, అనేక వ్యసనాలతో వాళ్ళని ముంచి వేయటమే వాడి సాతాను యొక్క పని. కాబట్టి గమనించండి, అన్ని పాపాల నుంచి విడుదల పొందండి. యేసు రక్తం మీ పాపలు కడుక్కోండి, మారు మనసు పొందండి, పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి. అని రాకడ ఎప్పుడు వచ్చిన ఎత్తబడే గుంపులు అంటారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.